హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5105D బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నన్ను చాలామంది ఈ ఏరియాలో నుంచి అలాగే జాండీర్ వెహికల్స్ అయితే కావాలని అయితే అడుగుతున్నమాట. అలాగే ఒకటి కాదు రెండు కాదనమాట. జాండీర్ వెహికల్స్లో 5105 కానీ 550 బండి ఇట్లా చాలా అంటే జాండీర్లు నానా రకాల మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని రకాల మోడల్స్ 4 వీల్ టాటర్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. జాండీర్ సంబంధించిన వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆర్చర్ వెహికల్స్ ఉన్నాయి, మహీంద్రా అలాగే స్వరాజు, సోనాలికా వెహికల్స్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట. 40 వెహికల్స్ పైగానే ఉన్నాయని కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. నేను చెప్పే ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకోండి. ఓనర్ నెంబర్ అనేది కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసుకుంటేనే మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. వీడియో మొత్తం చూడండి, నేను చెప్పే లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి జాండీర్ 5105D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. వెహికల్ వచ్చేసి 2019 మోడల్ అనమాట. 2019లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 5 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే షోరూమ్ కండిషన్లో అయితే ఉందని కూడా వెహికల్ అయితే షోరూమ్ కండిషన్లో అవుతుందన్నమాట. అలాగే వెహికల్ యొక్క హెచ్పీ చూసుకుంటే ఇది 40 హెచ్పీతో అయితే వస్తుందన్నమాట. 40 హెచ్పీతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ అనేది టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక అలాగే పేపర్లు అన్నీ చెక్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. 40 హెచ్పీతో అయితే వస్తుంది. రీడింగ్ చూసుకుంటే మనకి 1985 గంటలు అయితే తిరిగిందనమాట. 1985 గంటలు అయితే తిరిగింది. ఇంత తక్కువ ఎందుకు తిరిగిందని మీకు డౌట్ రావచ్చు. ఈ యొక్క వెహికల్ వచ్చి ఫైనాన్స్ వాళ్ళు అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఫైనాన్స్ దగ్గర నుంచి ఈ యొక్క వెహికల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓనర్ అనేది ఫైనల్స్ కూడా అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్స్లో అంతా క్లియర్ చేసి ఇప్పుడు ఈ యొక్క వెహికల్ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగింది అనమాట. అది కూడా చాలా తక్కువ ప్రైజ్ అనమాట. చాలా తక్కువ ప్రైజు. ఇదే వెహికల్ మీరు ఇదే మోడల్ వెహికల్ బయట కొనాలనుకుంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే వెహికల్ కూడా చాలా వరకు రన్నింగ్ కండిషన్లో అయితే ఉంటుంది అనమాట. అది ఈ యొక్క వాడిని దగ్గర ఉన్న ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2019లో తీసుకున్నా సరే మనకి 5 సంవత్సరాలు అయినా సరే చాలా తక్కువ రీడింగ్ తిరిగింది. వెహికల్ అయితే పెద్దగా యూజ్ చేయలేదన్నమాట. పెద్దగా వర్కింగ్ అయితే కాలేదు. కాబట్టి వెహికల్ ఇంజిన్ కూడా 100 షోరూమ్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంజిన్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి మనకి 3,60,000 అయితే చెప్తున్నారు అనమాట. 3,60,000 అయితే చెప్తున్నారు. ఎవరైనా మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా చెప్తున్నారు అనమాట. లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి 3,60,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కావాలనుకున్న అలాగే వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకి ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను అయితే చెప్పడం జరిగిందనమాట. లొకేషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే మీకు ఇంకా అమౌంట్ తగ్గడం జరుగుతుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం 20,000 అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా చెప్తున్నారు అనమాట. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు లొకేషన్ దగ్గరికి వెళ్తే ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఓనర్ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అనమాట. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట ఓనర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై హింద్.